Maybach music. Can anybody out there hear me? Hear me? 'Cause I just wanna say. హలో యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీరేష్ రో 5 బ్లాగ్. ప్రజెంట్ ఇక్కడైతే మనము శ్రీ లక్ష్మీ నరసింహ పానీపూరి పాయింట్ దగ్గర అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుతున్నారు. జస్ట్ వాళ్ళందరినీ విజిట్ చేద్దాం. ఓకే వ్యూవర్, కదండి ఆయన ఆయన మీ పేరు? పేరు నర్సప్ప అండి. చెప్పండి. ఓకే, మీరు పానీపూరి పాయింట్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? మినిమం ఒక 6 months అవుతుంది. 6 months అవుతుందా? ఓకే, బాగా నడుస్తుందా? పర్లేదు, ఒక 3 months నుంచి కొద్దిగా పికప్ అయింది. పికప్ అయింది. అంటే మీరు ప్రీవియస్ ఎక్కడ వరకు చేస్తున్నారు? ప్రీవియస్గా అంటే ముందు పానీపూరి బండి పెట్టక ముందు నేను హైదరాబాద్లో కుకింగ్ మాస్టర్గా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా. కుకింగ్ మాస్టర్ చేస్తున్నారు అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అట్లయితే. ఉంది, సర్టిఫికేట్ కూడా వచ్చింది. అది ఇంక ఎప్పటికైనా ఇది నా సొంత ఊరు ఎమ్మెగనూరు, ఇదే ఊరే. ఓకే, శివన్ నగర్ సోగనూరు రోడ్డులో మా ప్రాపర్. ఎమ్మెగనూరు రోజు 25 years అయింది. ఎప్పటికైనా సొంత ఊరిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అక్కడ నేర్చుకునే జాబ్ ఇక్కడ దాన్ని నేను హోటల్ పెట్టుకుని నడుపుతున్నా. ఏమి ఫేమస్ అంటే మీ దగ్గర ఐటమ్? మా దగ్గర ఫేమస్ అంటే చాలా మంది పానీపూరి కోసం వస్తారు. చిన్నపిల్లలు నేను ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసమని, పిల్లల కోసమని కొద్దిగా క్వాంటిటీ బాగా పెడతాను, నీట్గా పెడతా. ఓకే, క్వాంటిటీ. తర్వాత ఇక్కడ చెప్తారు కదా పానీపూరి, తర్వాత ఇంకేం చేస్తారు? పానీపూరి తర్వాత పానీపూరి బాగా నడుస్తుంది. చిన్నపిల్లలు కూడా గోబీ అడుగుతారు. గోబీ, నూడిల్స్, అంటే మీ రైస్. దగ్గర ఐటమ్ ఏమి ఫేమస్ ఉంటాయి? ఫేమస్ అంటే అన్ని ఫేమస్ ఉంటాయి. కాకపోతే నేను స్టార్ట్ చేసింది పానీపూరి నుంచి స్టార్ట్ చేసిన. పానీపూరి చేస్తూ గోబీ రైస్ అవన్నీ కూడా పెడతా ఉన్నా. ఏమంటే ఇక్కడ నా దగ్గర చాలా మంది పానీపూరి అనే ఉంది. గోబీ రైస్ అవి పెట్టిన పానీపూరి షాప్ అనే జాబ్ ఫేమస్ అయింది నాకు. ఓకే అండి, ఇక్కడ వచ్చి ఫేమస్ ఐటమ్స్ వచ్చి గోబీ, తర్వాత పానీపూరి. బట్ ఈ పానీపూరితో స్టార్ట్ అయ్యారు కాబట్టి జస్ట్ ఫేమస్ అంటే పానీపూరితో ఉండండి. ఒకసారి అయితే ఐటమ్ చూద్దాం ఎలా తయారు చేస్తారో. ఓకే, ఏమి వేస్తున్నారు? ఉప్పు, ముందు స్టార్టింగ్ మసాలా చేసాం కదండి, ఆలుగడ్డ, బఠానీ. ఓకే, కొద్దిగా పిల్లలు అరగడానికి జీలకర్ర పౌడర్ కలుపుతాం. అంటే దాంట్లో ఐటమ్స్ ఏమేమి మిక్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఆలుగడ్డ, బఠానీ ఆల్రెడీ ముందే చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు కారం, ఉప్పు, ఓకే, గరం మసాలా, చాట్ మసాలా, ఓకే, లైట్గా సాంబార్ మసాలా, సాంబార్ మసాలా యూజ్ చేస్తారా? కొద్దిగా లైట్గా, కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని. అంతే అంతే. సాంబార్ మసాలా ఏమంటే కొద్దిగా స్మెల్ ఎక్కువ వస్తుంది, బాగా టేస్ట్గా ఉంటుందని. ఫ్లేవర్ కోసం వాడుతున్నారు. అంతే, రైట్. తర్వాత లైట్గా టేస్టింగ్ సాల్ట్, నిమ్మప్పు కొద్దిగా లైట్గా యూజ్ చేస్తారు. టమాటా వేస్తే కొద్దిగా పుల్లగా ఉంటుంది. కొద్దిగా అంటే ఈ మిక్సర్ దేంట్లోకి పానీపూరి కోసం పానీపూరి మిక్సర్ మసాలా కూడా చేస్తారు కదా? మసాలా సపరేట్. తర్వాత మసాలా దేనికి యూజ్ చేస్తారు? మసాలా సపరేట్. మామూలుగా కట్లీసు మసాలా అంటారు, ఒక ఏరియాలో ఒక రకం పిలుస్తారు. మన ఊర్లో అయితే ఇక్కడ కట్లీస్ అంటారు. అంటే మసాలా తర్వాత బేల్పూరి అంటే బేల్పూరి కూడా వస్తుంటారు. బేల్పూరి కూడా చేస్తారు. యాక్చువల్ బేల్పూరి అంటే అవి మామూలు బురుగులు వేస్తారు. మామూలు కట్లీస్ మసాలా అంటే ఏమంటే పాపడ వేస్తారు. నేను ఇక్కడ బేల్పూరి ఇంతకుముందు చేసేవాడిని. ఆ బేల్పూరి కొద్దిగా చాలా మంది మసాలా సార్ మీ దగ్గర అన్న, మీ దగ్గర మసాలా బాగుంటుంది, కట్లీ చాలా బాగుంటుంది, మాకు బేల్పూరి అవసరం లేదా అంటే వాళ్ళ కోసమని నేను బేల్పూరి కట్లీసు పానీపూరి నడుపుతాను. ఒకసారి పానీపూరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టమాటాలు వేసాను, వాటర్ అండి, చింతపండు రసంతో వాటర్ కలుపుకుంటుంది లైట్గా. మామూలుగా వాటర్ అండి. దీంతో పానీపూరి రెడీ అయిందండి. అంటే మిక్సర్ రెడీ అయింది కదా? మిక్సర్ రెడీ అయింది. వాటర్ మామూలుగా మార్నింగే రెడీ చేసుకుంటాం. అంటే ఇది టైంకి ఏమేమి చేస్తారు? వాటర్ దాంట్లో మామూలు దీంట్లో చింతపండు వాటర్, ఓకే, గరం మసాలా, బ్లాక్ సాల్ట్ అని ఉంటుందండి. బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తారు. బ్లాక్ సాల్ట్, గరం మసాలా. ఆ బ్లాక్ సాల్ట్ ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తారా? వాటర్ పానీపూరి అంటే మేము ఫేమస్ వాటర్ టేస్ట్ రావడానికి మేము బ్లాక్ సాల్ట్ వాడితేనే టేస్ట్ వస్తుంది. బ్లాక్ సాల్ట్ వాటర్ ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను ఐటమ్?
ఇప్పుడు కట్లీస్ చేస్తున్నాండి. కట్లెట్ చేస్తున్నారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటమ్ అంటారు. ఇక్కడ మామూలుగా నేనున్న ఏరియా ఏమేనూరులో కట్లీస్ అంటారు. ఇది కట్లెట్ కొంతమంది మసాలా అంటారు. నేను నేర్చుకున్న దగ్గర కట్లీస్ అంటారు. ఓకే ఓకే, ఎలా తయారు చేస్తారో ఒక చూపిస్తారు ఒకసారి మాకు. ఓకే సార్, చేస్తున్నాం. ప్రస్తుతానికి ఆయిల్ వేస్తాం. ఇట్లా ఓకే. ఆయిల్ వేడి చేసి కొద్దిగా టేస్ట్ వస్తుందని. తర్వాత టమాటాలు కొద్దిగా లైట్గా వేడెక్కాలంటే తర్వాత లైట్గా ఉల్లిగడ్డలు వేస్తా. ఉల్లిగడ్డలు వేస్తున్నారు. అంటే మీరు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు కదా, బట్ ఇక్కడ ఎందుకు వచ్చి అంటే ఇక్కడ వచ్చి ప్రాపర్ నేటివ్ అని చెప్తున్నారు ఏమి? ఏమంటే ఎంత ఎక్కడ వెళ్ళినా ఎవరెంత దూరం వెళ్ళినా తిరిగి నేటివ్ ప్లేస్లో రావాలన్నదే నా ఆశ. అంటే నేటివ్లో ఉన్నంత ఫీలింగ్ ఎక్కడ ఉండదు అంటారా? ఉండదని అది నేను అది ఓకే. ఎంత దూరం వెళ్ళి ఎంత సంపాదించినా సొంత ఊర్లో ఉన్న సంతోషం, ఫ్రెండ్స్ కానీ పక్కన ఏరియా కానీ అంత సంతోషం ఇయ్యదు. తన సొంత ఊర్లో ఇచ్చిన సంతోషం వేరే ఊర్లో ఉండదు. అది నా ఉద్దేశం. ఓకే. తర్వాత ఆలుగడ్డ బఠానీ కలిపి మసాలా వేసుకున్నా. అంటే కట్లెట్స్ కూడా సేమ్ అదే యూజ్ చేస్తారా? ఉంటుంది, కాకపోతే దీంట్లో ఫ్లేవర్స్ వేరే వస్తాయి. అంటే ఇప్పుడు పానీపూరిలో కూడా అదే యూజ్ చేస్తారు కదా? పానీపూరిలో కూడా ఇదే. దీంట్లో ఫ్లేవర్స్ కూడా వేరే వస్తాయి. ఫ్లేవర్ చేంజ్ చేస్తారు అన్నమాట. వాటర్ వేస్తే కొద్దిగా ఉప్పు కారం అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు కారం మసాలా అంటే పార్టీ చేస్తాం. ఓకే, చేయడానికి ఎంత టైం పడుతుందండి చేయడానికి? జస్ట్ 5 minutes అంతే, ఎక్కువ 5 minutes 5 minutes లేదు. కావాల్సినంత కారం ఉప్పు వేసుకొని ఒక గరం మసాలా, చాట్ మసాలా, లైట్గా సాంబార్ పొడి. మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటున్నది అంటే ఆ కలిపే బట్టి చూస్తుంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. నేర్చుకున్నాం సార్, ఇంకా నేర్చుకున్నాం కాబట్టి అక్కడ ఇక్కడ యూజ్ చేయాలి కదా. ఓకే, కట్లెట్స్ ఎంత ప్లేట్? కట్లెట్స్ 20 రూపీస్. 20 రూపీస్. 20 రూపీస్. పానీపూరి? పానీపూరి 10 రూపీస్. పానీపూరి 10 రూపీస్. 5 వస్తాయి. ఓకే. కొద్దిగా మా కొత్తిమీర వేసిన. ఓకే, కంప్లీట్ అండి. 2 minutes అయిపోతుంది. కారం తక్కువైంది, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. స్టార్టింగ్ తక్కువ వేస్తా, మళ్ళీ వేసుకోవచ్చు. లైట్గా టేస్టింగ్ సార్, అంటే టేస్ట్ ఫ్లేవర్ రావడానికి ఎన్ని ముప్పు ఏమైనా సార్ తక్కువైనా కవర్ చేసుకోవాలి. ఓకే రైట్. ఉల్లిగడ్డలు. ఓకే. స్వీట్ అండి, అంటే స్వీట్ అండి. స్వీట్ ఇది చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు దీన్ని. అంటే అదే పెరుగు అండి? అది పెరుగు అండి. పెరుగు కూడా యూజ్ చేస్తారా? పెరుగు లైట్గా కారపూసలు. కారపూసలు లైట్ కొద్దిగా కారం కారం టేస్ట్ రావడానికి నిమ్మకాయ చేసి. కొంతమంది కారం తినరు, నిమ్మకాయ పెట్టి కవర్ స్పైసీగా కొద్దిగా స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఉంటుంది. एकदम किधर से है?
हम बंगाल से आया हूँ। बंगाल से हाँ। किधर से? हावड़ा हावड़ा इधर क्या काम करता है इधर तू? डीसी कंपनी में मिशन हूँ। డీసీ కంపెనీ అయితే షాపూర్జీ మే सपोर्ट షాపూర్జీ కంపెనీ మే ఓకే వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు దాంట్లో పని చేస్తున్నారంట పానీపూరి టేస్ట్ कैसे था? टेस्ट बहुत बढ़िया है। Okay. भाई साहब का पानी पूरी बहुत टेस्ट है। अभी अच्छा रोज करता आता हूँ हम लोग, हाँ? रोज ही खाने आता हूँ। डेली डेली आता हाँ डेली आता हूँ। पानीपुरी टेस्ट कैसा होता है? टेस्ट कैसे होता है तो टेस्ट अच्छा लगता है खाने के लिए। अच्छा लगता है हाँ। खाने के डेली खाता से टोटल पानीपुरी वो बड़ा बड़ी पानीपुरी है मुंह में रखते हैं मैं खाता मी పేరు నా పేరు యుగంధర్ గౌడ్ నా అంటే పానీపూరి బాగుంటుందా టేస్ట్ సూపర్ టేస్ట్ టేస్ట్ అంటే ఏరళ మొత్తం బాగుంటుందా ఈ ఏరియాలో మళ్ళీ టేస్ట్ ఈ పీరియడ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ అది టేస్ట్ బాగుండేది టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంది ఎక్కడో ఏడ 3 దగ్గర పోయి తింటూ నేను ఈడు తింటున్నా అంటే అక్కడ బజార్లో కన్నా ఇక్కడ టేస్ట్ బాగుంటుంది ఇది హైలైట్ ఓకే చూడండి పానీపూరి చూడండి సైజ్ ఉండదు బట్ యూసేజ్ పానీపూరి చాలా సైజ్ ఉంది అంటే నోట్లోకి పడుతుందో కూడా లేదో తెలియదండి ఇంత చూడండి ఎంత లావు ఉంది పానీపూరి ఒకసారి ఒక జూమ్ వేసుకోండి ఓకే అండి ఇప్పుడైతే టేస్టింగ్ టైం వేడి వేడి కట్లెట్స్ ఒకసారి టేస్ట్ చేద్దామా ఓకే క్లోజ్ చేసుకోండి ఒకసారి ఓకే ఓకే సో ఆర్డర్ కాలుతుంది చాలా వేడిగా ఉంది కట్లెట్స్ అంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి బట్ ఇక్కడ ఏరైనా టేస్ట్ అయితే మరి ఇంత టేస్ట్ అయితే కరాలేదు టేస్ట్ కూడా సూపర్ అండి ఓకే ఓకే ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం స్టే ట్యూన్ వీరేష్ రో 5 బ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని వీరేష్ రో 5 బ్లాగ్స్ చూడండి మర్చిపోకండి ఓకే సీ యూ బాయ్